స్థానికుల డిమాండ్తోనే లద్దాఖ్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు కదా, యూటీ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంది, కొత్తగా ఈ డిమాండ్ ఎందుకు అంటే వీళ్ళు అంటున్నమాట కార్గిల్ వల్ల డామినేషన్ ఎక్కువైపోయింది, బుద్ధిస్టుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ ప్రయోజనాలు కాపాడే పరిస్థితి లేదు అని ఇప్పుడు ఈ వాంగ్చుంగ్ అనేవాడు అతని నేతృత్వంలో కదా వీళ్ళు చెప్తున్న మాట అనమాట. అందువల్ల యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్గా చేయాలి, రాష్ట్ర హోదా ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే లేహ్ నుంచి మొదలైంది. లేహ్ కేంద్రంగా నిన్న హింస జరిగింది, ఆందోళన జరిగింది లేహ్లో. కార్గిల్ అంటే రిలీజియస్ ఇష్యూ కనుక లేహ్ ప్రజలను ముందు పెట్టి లద్దాఖ్ ప్రజల ఆకాంక్ష ఇది అని ఇష్యూని మొదలు పెట్టారనమాట, బయటకు తీసుకొచ్చారనమాట. ఈ ఉద్యమానికి ఏదైతే ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నాడో సోషల్ యాక్టివిస్ట్గా చెప్తున్న సోనం వాంగ్చుక్ అప్పట్లో కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగాడు. పర్యావరణం దెబ్బతింటోంది లద్దాఖ్లో, మిలిటరీ వాళ్ళు వచ్చి పాడు చేస్తున్నారు, టూరిజం పేరుతో లద్దాఖ్ను పాడు చేస్తున్నారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాడని ఆందోళనకు దిగాడు అనమాట అతను.